హోటల్స్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా ఎంతోమంది అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో దాని ప్రకారం ఇద్దరు జరుగుతుంటే విషయం కక్కుతున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా జరగద్దని. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, డబ్బులు లేవు, ఈ డబ్బులు ఆడిని ఎట్టకడతారని. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. చక్కగా 11,000 కోట్ల అట్కో లోన్ ఇచ్చింది. 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఏడీపీ ఇచ్చినాయి. మళ్ళీ అవార్డు వచ్చి 7,500 ఇచ్చింది. ఇంకో బ్యాంక్ దగ్గర 7,500 తెచ్చాం. బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఈ సందర్భంలో ఏం ఈ మధ్య వచ్చి వాళ్ళ నాయకుడు రివర్ బేస్కి బండకి సంబంధం లేకుండా చెప్పారు. ఏం చెప్పారు ఆయనకే తెలియదు. ఈరోజు మళ్ళా ధర్మన్న గారు, బొత్స సత్యనారాయణ గారు మరొక స్టేట్మెంట్. మొన్న సజ్జలేమో అమరావతిలోని రాజధాని అని చెప్పారు. వాళ్ళ నాయకులు ఎవరేం అది కాదు. రైతు సోదరులు నానా తంటాలు పడ్డారు. 5 సంవత్సరాలు లాఠీ చార్జీలు చేశారు. ఆడవాళ్ళు బూటుకలతో తన్నారు. తర్వాత అనేక కేసులు పెట్టారు. అంతేకాని వాడు పాదయాత్ర చేస్తుంటే చైనీగాన్ని అడ్డుకున్నారు. ఇన్ని ఇబ్బందులు బట్టి 58 రోజుల్లో 34,400 ఎకరాలకు ఇచ్చిన దానికైనా అసలు వాళ్ళ మీద కనికరం చూపాల. ఏమి కనికరం చూపించాల. కంచెలేసి బంధించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని కడుతుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, సజ్జలు ఒక మాట చెప్పారు. ఇవాళ తీసుకుంటే నిన్నగాక మళ్ళీ వాళ్ళందరూ అడిగారు ఏమని, సార్ పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడారు. కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. మీరు అసెంబ్లీలో రిజర్వేషన్ చేసి పంపించమన్నారు. మనం రిజర్వేషన్ చేసి చక్కగా పంపించాను ఢిల్లీకి. రిజర్వేషన్ చేసి పంపించారు కానివ్వండి, ఆ రైతులు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఆనందమే మనకు కావాలని అనుకోకుండా ఇదొక శాడిజం. ఒక ప్రణాళిక లేదు, ఒక డెసిషన్ మీద లేదు. అంటే దీని మీద స్టిక్ ఆన్ అవుతాం లేదు. రోజుకు ఒక మాట. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా. ప్రజల్ని ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ చేసేసి ఇంకా అమరావతి మీద ఒక సందిగ్ధత, అంటే ఒక ఇండెసివ్ చేయాలి. అదే వాళ్ళ ఉద్దేశం. ఎంతో వేగంతో జరుగుతుంది. పక్క రాష్ట్రాలు అనుకుంటున్నారు. తమిళనాడు పోతే తమిళనాడు అన్నారు అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది కదా సార్ అని. హైదరాబాద్ పోతే అదే అంటున్నారు. కర్ణాటక పోతే అదే, మహారాష్ట్రలో అంటున్నారు, ఢిల్లీలో అంటున్నారు అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుందంట. దాన్ని ఓరలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీరు ఇలాగానే ఉంటే అసలు మీ నాయకుడు చెప్పేయాలి. ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు 14-19లో, 19 నుంచి 24 దాకా ఒక సీఎంగా పరిపాలించిన వ్యక్తికి ఒక రాజధాని మీద ప్రాపర్ అవగాహన లేకుండా ప్రాపర్ స్టేట్మెంట్, అవును రాజధాని ఇక్కడ అమరావతి లేదా కాదు చెప్పు ప్రజలకి. ప్రజలే నిర్ణయిస్తారు. యూ డిసైడ్. ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా 14-19లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, 19-24 సీఎంగా చేసావు. నువ్వు క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. మీ పార్టీ యొక్క డెసిషన్ ఇవ్వకుండా నువ్వు ఒక రోజు ఒక మాట చెప్తివి, బొత్స గారు ఒక మాట చెప్పా, ధర్మన్ ఒక మాట చెప్పా, సజ్జలు ఒక మాట చెప్పా. ఏమవుతుందండి ప్రజలకి? ఎందుకండి అన్కన్ఫ్యూజన్? మీరు ఇలాగా చేస్తే ఆ 11 సీట్లు కూడా నెక్స్ట్ 0 అవుతాయి. నేను చెప్తున్నాను. రాజధాని అయిపోతుంది 3 సంవత్సరాల్లో. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2028 ఆగస్టుకి పూర్తి చేస్తామని అసెంబ్లీలో సీఎం గారు చెప్పారు. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం ఆగస్టు 2028కి. అంటే ఆగస్టు దాకా అన్నీ ఉండవు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఎమ్మెల్సీలు తర్వాత ఐఏఎస్ అపార్ట్మెంట్స్ కూడా ఏప్రిల్ 15 నుంచి 25 లోపల హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆ తర్వాత మరొక 15 రోజులు 30 రోజుల్లో జడ్జెస్ మంగళాలు, మంత్రుల మంగళాలు, సీనియర్ ర్యాప్స్ మంగళాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి, అదేవిధంగా గెస్టెడ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఏప్రిల్ 15 కొన్ని, ఏప్రిల్ ఎండ్ కొన్ని, మే 15 కొన్ని, మే ఎండ్ కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆగమా ఏమి? కాబట్టి ట్రంక్ రోడ్స్ తీస్తే నెక్స్ట్ ఇయర్కి అయిపోతాయి. 28 కూడా కాదు, 27కి అయిపోతాయి.
లేఅవుట్స్ రోడ్ కూడా మెజారిటీ 27కి అయిపోతాయి. కాబట్టి అమరావతి అనేది ఆగదు. బట్ మీరు మీ స్టాండ్ ఏదో చెప్పండి, మీ స్టాండ్ క్లియర్గా చెప్పండి. ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం, తర్వాత వచ్చి నాయకుడు పార్టీకి మీరు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకుండా ఇలా ప్రజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారు.